ఎప్పుడు రొటీన్ గా కాకుండా ఈ రోజు కొంచెం వెరైటీగా అయితే చికెన్ కర్రీ చేసేసుకున్నాము. ఇంకా చికెన్ తీసుకొచ్చేసి 1/2 kgలోకి మ్యారినేషన్ అయితే స్టార్ట్ చేసేసాం. ఉప్పు, కారం, పసుపు, అలాగే కర్డ్ కూడా వేసేసుకుని, ఆయిల్ కూడా వేసుకుని మ్యారినేషన్ అయితే చేసేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టుకోవాలి. టేస్ట్ అయితే బాగుంది. పీసెస్ కూడా చాలా మెత్తగా కుక్ అయినాయి. చాలా చాలా టేస్టీగా అనిపించింది నాకు. ఇంకా ఎందుకంటే ప్రతిసారి ఒకేలా తిని 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 చాలా బోర్ కొట్టేస్తుంది. అందుకని ఈసారి ఇలా కాదు, కొంచెం డిఫరెంట్ గా అయితే ట్రై చేద్దామని చెప్పి ఇంక ఇదిగోండి మన పెద్ద ఫ్రిడ్జ్ లో అయితే ఇది పెట్టేసాను. ఇంకా అది ఒక 1/2 అవర్ కూలింగ్ అయ్యే లోపు ఇదిగోండి గసగసాలు, అలాగే 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు మిక్సీకి అయితే వేసుకోవాలి. ప్యూరీ లాగా చేసేసుకొని ఆ ప్యూరీ మగ్గిపోయిన తర్వాత అల్లం పేస్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని మనం ఫ్రిడ్జ్ లో పెట్టిన చికెన్ తీసేసి దానిలో అయితే వేసేసుకొని బాగా కలిపేసుకొని మొక్కలు ఉడికేంత వరకు ఉంచుకుంటే చాలు. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది చెప్పండి. చూసారు కదా, పీసెస్ అయితే చాలా బాగా ఉడికే. అది కాక మా వారి వాళ్ళు గుడ్లు తెచ్చేటప్పుడు పగిలిపోయినాయి. ఇంకా 2 గుడ్లు కూడా ఆమ్లెట్ వేసేసి గుడ్డు అలాగే చికెన్ కూడా వేసుకొని అయితే తినేస్తున్న. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. అవి అయితే అస్సలు తినలేదు అనమాట. నచ్చితే లైక్ చేయండి.